అందరికీ నమస్తే అండి. నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ అన్వేష్ గాడు అటు తిరిగి, ఇటు తిరిగి హిందువుల పైన పడి ఏడుస్తాడని చెప్పేసని నేను ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేశా. ఆడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆడి కల్లో కట్ట ఆంజనేయ స్వామి కల్లోకొచ్చారంట. కల్లోకొచ్చి "నీవు ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యి. ట్రావెలింగ్ గట్టా చేయమాక. హ్మ్. హిందువుల మీద పడి ఏడువింకా. ఎక్కడ ఏం జరిగినా సరే దాని వెనకాతల హిందువులే ఉన్నారని చెప్పేసి ప్రచారం చేసి" అని చెప్పాడట. ఈ పనికిమాలిన బోకేదో వచ్చి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసేసాడు. చాలా మాట అంటే వీడి స్ట్రాటజీ చూడండి. ఇప్పుడు హిందువులంతా కూడా వీడిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, అంటే వీడు మాట్లాడిన భాష వ్యతిరేకించదగ్గగానే ఉంది. దానికి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే మనల్ని తిట్టి ఇతర మతస్థుల్ని వీడి ఫాలోవర్స్గా చేసుకోవాలని చెప్పేసి వీడి ప్లాన్ మాట. అంతకంటే ఏమి లేదు ఇక్కడ. ఒకసారి వీడు ఏమని వాగుతున్నాడో వినిపిస్తాడంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంతా ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట. వాళ్ళంతా చూడమన్నారు. ఏదో చెప్పాడు. నువ్వు అతి మాటలు ఎన్నన్నా మాట్లాడుకో. లేదు నీకు రాజకీయంగా ఏదైనా ఒక పార్టీని విమర్శించాలనుకున్నావు అనుకో, ఏ పార్టీ అయినా సరే, బీజేపీయా, లేదంటే జనసేన, లేదంటే తెలుగుదేశమా, లేదంటే నీకు నచ్చిన పార్టీని పేరు పెట్టి నీకు నచ్చినట్టుగా విమర్శించు. ఎవ్వడికి అభ్యంతరం లేదు ఇక్కడ. కానీ అదే అదునుగా నువ్వు కాషాయం, హిందువులు జై శ్రీరామ్ అంటున్నారు అని చెప్పేసి హిందువులు తీసుకొచ్చావంటే నువ్వు దేశంలో ఎక్కడున్నా ఏ మూలనున్నా ఈడ్చుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. బాగా గుర్తుపెట్టుకో. అట్టెవ్వారాలు దెబ్బ మాకు. నువ్వు రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా చేసేద్దామంటే గుడ్డలు చిరిగిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు. మీరు కమెంట్ చేస్తే చెప్పండి. వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎంత ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచి నువ్వేం చేయలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడతావు, కనీసం సోయి లేకుండా మాట్లాడుతూ నువ్వు మంచోడువా అండ్ ఇలాంటి లకారాలతో సంబోధించి పచ్చి బూతులు మాట్లాడే లోపరేతలు అందరూ మంచోళ్ళు అయిపోతారా? పైగా నీకు ఆంజనేయం కళ్ళలోకి వచ్చి నువ్వు మంచోడివి అని చెప్పాడా? వారం ఒక దిక్కుమలి అదవా. వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికి డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికారు నక్కలా కాచుకొని వాళ్ళు నిరికించారు అని చెప్పారు. మరి తప్పదు. అయితే ప్రజా సమస్యల మీద పోరాడతాను స్వామి. మరి అలాగంటే బూతులు ఆడతాను. 2026 అసలు బూతులు ఆడతాను అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట. ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను. ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు. ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలో. స్వేచ్ఛ కోసం పోరాడమన్నారు. భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు అని నువ్వు మన దేశానికి కించపరచో, తక్కువ చేసో మాట్లాడితే సిప్పులు తెగిపోతాయి. ఇప్పుడు మగాళ్ళలో కొంతమంది పోరంబోకేదలు ఉన్నమాట వాస్తవం. ఈ రేపులు చేసేటోళ్ళు కావచ్చు, దోపిడీలు చేసేటోళ్ళు, ఈ మహిళల పైన అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఉన్నమాట వాస్తవం. అలాగే కొంతమంది మహిళలు కూడా ఉన్నారుగా. మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాగా హనీమూన్కి తీసుకెళ్లి చంపేయడాలో, చంపేసి డ్రమ్లో పెట్టడాలో, లేదంటే లవరో ఈ మహిళ కలిసి భార్య కలిసి భర్తను చంపేయడాలో మనం రోజు చూస్తున్నాం కదా పేపర్లో. ఎక్కడో ఒక దిక్కున సంఘటన జరుగుతుంది కదా. వాళ్ళలోనూ ఉన్నారు, వీళ్ళలోనూ ఉన్నారు. అలాగని చెప్పేసి ఇప్పుడు మగాళ్ళకి స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మేము అనట్లేదుగా. అందరూ ఒకలాగా ఉండరు. సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఆయా పరిస్థితులు బట్టి అప్పుడు వాళ్ళ ఆలోచన విధానాలు బట్టి జరిగిపోతూ ఉంటుంది. అది ఇక్కడ ఎవడో స్వేచ్ఛ పేరుతో ఇప్పుకి తిరిగేయట్లేదు. అలాగని చెప్పేసి స్వేచ్ఛ పేరుతో కట్టేసి ఇంట్లో పెట్టేయట్లేదు. ఎవడ స్వేచ్ఛ ఆడుకుంటూ బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఎవడ పనులు చేసుకుంటున్నాడు. అది మహిళలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ స్వేచ్ఛ లేదు నువ్వే చెప్పాలి పకుడి గడికి. ఎవరైనా రోడ్డు ఎక్కుతున్నారా మాకు స్వేచ్ఛ లేదని చెప్పేసి ఎక్కడైనా ఉందా? అసలు విన్నావా? స్వేచ్ఛ నాకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో స్వేచ్ఛరా? ఏ విషయంలో చెప్పు. మీరు స్వేచ్ఛ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడమాకంటారా బాబు. మహిళలు ఎంత పద్ధతిగా ఉంటే అంత గౌరవించబడతారన్నమాట వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి నీకు పెళ్లి పెట్టాకలేదు కూడా చెప్తున్నాను బాబు, పెట్టుకో. లేదంటే మీ అమ్మగారైనా కానీ మీ ఇంట్లో కడపలు ఉన్నానుకో, నీకు ఒక అక్కో చెల్లి ఉంటే మీ చిన్నతనంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇంకా పెళ్లి కాకపోతే మీ అమ్మ నాన్న మీ అక్కగారికో లేదంటే మీ చెల్లికో ఏమని చెప్తారా? బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? పద్ధతిగా బట్టలు వేసుకోమ్మా, ఇదే ముక్కగా చెప్తారు. ఎవరైనా అంతే. మా ఇంట్లో ఆడపిల్లకైనా అలాగే చెప్తారు, మీ ఇంట్లో ఆడపిల్లకైనా అలాగే చెప్తారు. ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలకు చెప్పేది అదే. అంతే తప్పితే స్వేచ్ఛ పేరుతో ఇప్పుడు తిరిగమ్మా అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు చెప్పరు. అలాగని చెప్పేసి తల్లిదండ్రులకే నచ్చకపోతే ఆ వస్త్రాధరణ, అమ్మ ఏం బట్టలు అమ్మా బాగాలేదమ్మా తీసి వేరే బట్టలు వేసుకోని చెప్పేసి చెప్తారు ఖచ్చితంగా. చెప్పరా అండి? బాగుందమ్మా బాగా వేసుకున్నాం అని చెప్పేసి అంటారా? అనరు. ఎందుకు? చూడడానికి మనకే అసహ్యంగా ఉంది. బయటకి వెళ్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు తెలుసు. తెలియకుండా ఉండదు. వరంబోకు ఇంకా స్వేచ్ఛ గీచ్చ అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలు నువ్వు మాట్లాడమాక. చాలా విషయాలు చెప్పారు. ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే కొట్టమన్నా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. బత్తాయిలతో కొట్టడం ఏంటి? చూడండి, కొందరంతా
దోపిడి దొంగతనం చేసి జై శ్రీరామ్ అంటున్నాడు. ముందు జై శ్రీరామ్, వెనక జై శ్రీరామ్. రాముడి పేరు చెప్పి బోల్డ్ మతం జరుగుతుందంట ఇండియాలోని. మతం పేరు చెప్పి మతం మధ్యలో దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జై శ్రీరామ్ అనమాట. ఆ బత్తాలందరినీ కొట్టమని అన్నారు. తర్వాత చాలా మంది టైం దగ్గరకు వచ్చేసింది. నేను మామూలుగా సేకరణ ఎప్పుడొకప్పుడు గట్టిగా సెక్కేస్తాను. నువ్వు చివరి స్టేజీలో ఉన్నావు, నీ జీవితంలో నువ్వు చివరి స్టేజీలో ఉన్నావు. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు అన్ని మతాల్లోనే ఉంటారు, ఉండరా? తప్పు చేసి ఇక్కడ మన దేశంలో తప్పు చేసి ఎవడు జై శ్రీరామ్ అని చెప్పేసి అన్నాడు. ఇతర మతాల్లో లేరా తప్పులు చేసిన వ్యక్తులు? ఉన్నారు, వాళ్ళలో కూడా ఉన్నారు. ఇప్పుడు అందరు అన్ని మతాల్లోనే ఉంటారండి, వండుకుంటే ఉంటారు. మన మనుషులు కాదేటి, మంచి చెడు రెండే ఉంటుంది. వీడు పర్టిక్యులర్గా తప్పు చేయడం జై శ్రీరామ్ అన్నమాట. తప్పు చేసి జై శ్రీరామ్ అంటున్నారా? నువ్వు విన్నావా? నేను చెప్తున్నానుగా, నువ్వు చివరి దశలో ఉన్నావు అబ్బాయి. ఎన్ని రాలిపోతావో. నీలాంటి బొగ్గలు చాలా మందిని చూసావు. నువ్వు చివరాఖరి స్టేజ్లో ఉన్నావు. నీకు ఏం చేయాలో తెలియక నీకు ఆ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు, రెవెన్యూ తగ్గిపోద్ది అనే బాధతోటి నువ్వు హిందువులను టార్గెట్ చేసి ఇతర మతాలు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలోవర్స్గా పెంచుకోవాలని చెప్పేసి నువ్వు ఈ పిచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నావు. సరే, నువ్వు బత్తాలనుకుంటావా, ఇంకోటి అనుకుంటావా, రాజకీయ పరంగా నువ్వు ఏదైనా ఒక పార్టీని విమర్శించాలనుకుంటే విమర్శించుకోవచ్చు. కానీ కాషాయం అనేది హిందువుల ప్రతీక. గుర్తుపెట్టుకో బాగా. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నువ్వు ఆ సాంప్రదాయాల జోలికి వచ్చావంటే కోసి కారం పెట్టేస్తారు, ఉప్పు నూనె చేతించేస్తారు. బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది. మాటలు ఇంకా కొద్దిగా ఉంది. ఏవో వింగ్స్ ఏవో అన్నారు. ఆ వింగ్స్ ని ఒక్కొక్క వింగు అంటే ఆ రెక్కలు నరకమని అన్నారు. ఏంటంటే ఆయన ఏం చెప్పారు అర్థం లేదు. మీకేమైనా అర్థమైతే ఈ 2026 ప్రజా సమస్యల మీదే మాట్లాడమన్నారు. ఇంకేంటి వద్దన్నారు. రోజుకి నేను అన్నాను, రోజుకి 16 గంటలు కష్టపడతాను స్వామి, రోజుకి 8 వీడియోలు పెడతాను, ఓకేనంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు. ఇండియాకి కట్టేద్దాం, కూర్చొని 1,50,00,000 వస్తుందంటే ఎందుకు? మళ్ళీ 1,50,00,000 2 కోట్ల రూపాయలు ఈయన సంపాదించమన్నారంట. 50 లక్షల రూపాయలు దాచుకోమని చెప్పేసి అన్నారంట. అంటే వీడు హిందువులు తిట్టి డబ్బులు సంపాదించామని చెప్పేసి అనేసి చెయ్యి. రోజుకి 8 వీడియోలు చేస్తావో, 10 వీడియోలు చేస్తావో, 16 వీడియోలు చేస్తావో చెయ్యి. నువ్వు హిందువుల జోలికి వచ్చి హిందువుల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో నీ దెబ్బలు పడిపోతాయి. బాగా గుర్తుపెట్టుకో. నీకు బాగా డబ్బు సంపాదనకి బాగా అలవాటు పడిపోయేవరా నువ్వు. నేను ఇప్పటిదాకా ఎవడ పట్టించుకోలేదు, కానీ పట్టించుకున్న రోజున నీకు మామూలుగా చెక్కర్రా గుర్తుపెట్టుకో. ఎందుకు మాట్లాడినా ఇలాగా అనిపిస్తుంది. నువ్వు ప్రతి దాంట్లోని కూడా ఏదెట్టి కిరికేలని చెప్పి చూడము. నీకు సకానికి పైగా ఏమీ తెలియదు. ఏదో తిరగాలి కాబట్టి తిరిగేసేవు, బిగినీర్ చుట్టూ తిరిగేవు, బీచ్ చుట్టూ తిరిగేవు, ఆటగాని అన్నావు, ఆ హోటల్ అన్నావు, ఈ హోటల్ అన్నావు. నువ్వు ఆ వల్గర్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ బిగ్ గ్రేడ్ కంటెంట్ ఏదైతే ఉందో, నువ్వు దానికి సూట్ అవుతావు. నీ పరిమితి అంతవరకే. నీ కంటెంట్ ఏంటంటే అంటే ఒక అమ్మాయిని వేసుకొని వీడియో చేయకపోతే నీకు దిక్కు దివానం ఉండదు. నువ్వు అంతే తప్పితే నీ దగ్గర పెద్ద మేధావుతాను పెద్ద ఏదో బొచ్చు ఉందని చెప్పేసి ఏది చూడట్లా నీ దగ్గర. అది గుర్తుపెట్టుకో. అది ఒక్కటి చూపించావంతే. నేను స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పించానని చెప్పేసాను, ఆటగాడినాను, ఎక్కడ ఇది ఉందాను, అక్కడ అది ఉందని చెప్పేసాను. నువ్వు అంతా కూడా ఈ బి గ్రేడ్ కేటగిరీకి చెందిన వ్యక్తి. నువ్వు నీ కంటెంట్ అంతవరకే. లేదంటే నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అండి, పెద్ద తోపు రుంకానండి, నేను కంటెంట్ వైజ్ అంటే ఏడలేవు, నీకు చేత కాదు, దొరికేస్తావు, టార్గెట్ అయిపోతావు, నీకు చెక్కేసే టైం దగ్గరికి వచ్చింది, చెక్కించేసుకుంటావు. బాగా గుర్తుపెట్టుకో. ఎలా మాకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళ మాకు. నువ్వేమి ప్రజా సమస్యల పైన పోరాడే అంత బుర్ర బుద్ధి జ్ఞానం నీకు లేనే లేదు. గుర్తుపెట్టుకో. అక్కడేశంలో ఉండి ఇక్కడ పొరం చేస్తావు నువ్వు. పైగా స్త్రీలకి స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. వద్దు అంత పెద్ద పెద్ద పదాలు. మనమేమి ఇది రాచరకం అంటారు కదా, పాతకాలంలో చెప్తూ ఉండేవారు. ఆ యుగంలో లేము మనం. తరాలు మారినాయి, టెక్నాలజీ మారింది. ఇవాళ మగోడికి ఎంత స్వేచ్ఛ ఉందో మహిళలకి అంతే ఉంది. ఇంకా చట్టాలు ఇంకా వాళ్ళకే ఫేవర్గా ఎక్కువ ఉన్నాయి. స్వేచ్ఛ లేకపోవడం ఏమీ లేదు. స్వేచ్ఛగా ఇచ్చండి బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు అనవసరంగా గుడ్డలు దించేసుకున్నావు.